వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని అర్థం చేసుకోవడం కొరకు 5 మాటలు నేను ధైర్యపరచడానికి కొరకు దేవుని దాసునిగా పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఓన్లీ 5 మాటలు త్వరగా హెబ్రీ పత్రికలోనే ఏ విధంగా ఆ ధైర్యాన్ని ఉసిగొలుపుతున్నాడో దైవజనుడు వారి జీవితాల్లో, ఎందుకు వారు స్థిరంగా ఉండడానికి ఎలా వారిని ప్రేరేపిస్తున్నాడో మొదటి సత్యాన్ని చూసుకుందాం. చాలాసార్లు మనం ఎందుకు భయపడతాం తెలుసా అండి? వాగ్దానం చేసిన వ్యక్తి నేనున్నా నీ కొరకు అన్నాడు అనుకోండి, బాగా వినండి, ఐఎమ్ దేర్ ఫర్ యూ, నేనున్నా నీ కొరకు అని చెప్పాడు. అబ్బా ఆయన ఉన్నాడులే, ఆయన చూసుకుంటాడులే అని అనుకొని ఎంతో నిశ్చలంగా ఉన్న మనము ఒక్కసారి ప్రపంచము కుప్పగూలిపోయింది అనుకోండి. వాగ్దానం చేసిన వ్యక్తి చనిపోతే ఆయన వాగ్దానం చేసినవన్నీ కూడా చెల్లవు. కాదంటారా? మా సహోదరుడు మరణించిన తర్వాత తన యొక్క చాలా దగ్గర సన్నిహితుడైన స్నేహితుడు నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? అన్న బ్రతుకున్నప్పుడు ఒక వాగ్దానం చేశాడు నాకు. నన్ను ఏంటి ఆ వాగ్దానము అంటే ఒక పలాంది చెప్పాడు. అది నేను చెప్పదలుచుకోలే లైవ్లో. అది ఎలాగైనా సరే నేను అది చేపిస్తాను, నీకు నువ్వేం వరి కాకని చెప్పాడు. ఈరోజు అన్న బ్రతుకుంటే మాత్రం అది ఖచ్చితంగా చేసేవాడు. అప్పుడు నేను అన్నాను, సరే అది నా చేతిలో ఉన్న పనే కదా, నేను చేస్తానులే అంటే అని అంటున్నాడు. అన్నుంటే మాత్రము నేను ఎంతో ధైర్యంగా రూఢిగా నమ్ముతుండన్నా, మాట ఇచ్చింది అన్న కాబట్టి నెరవేరుస్తారని. ఈరోజు అన్న లేడు కాబట్టి నేను అన్న చెప్పాడని ఈరోజు చెప్తే కూడా నాకు ఎటువంటి ప్రూఫ్ లేదు నాకు కన్విన్స్ చేయడానికి అన్నాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, అన్న చనిపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఎప్పటికి కూడా నాకు ఆ లోటు ఉండిపోయిందన్న. అన్న ఇచ్చిన మాటలు కూడా నేను ఈరోజు వాటి యొక్క క్రియాశీల అనుభూతిని అనుభవించిన పరిస్థితికి వచ్చేసాను. వై ఐఎమ్ ట్రైంగ్ టు సే దిస్ ఇస్, ఇఫ్ ద వన్ హూ ప్రామిస్డ్, ఇఫ్ హీ సడన్లీ ఈస్ డెడ్, all the promises, even though he might have fulfilled, will go into unfulfillment. అంటే నెరవేర్చబడకుండా అది మన భాషలో గాల్లోకి అప్పగించబడినట్టు అయిపోయేది కదా. కానీ మనం వాగ్దానం చేసిన వాడు నమ్మదైన వాడు అనే దానికి మొదటి రుజువుని పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, త్వరగా చదువుకుందాం. 20, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలదియు, లివింగ్ వే, ఇట్స్ నాట్ ఎ డెడ్ వే. ఇంకో మాటలో చెప్పాలంటే అక్కడ ముందు భాగంలో సమయం హద్దుబాటు పడి త్వరగా చెప్పాలని ఆశపడతా ఉన్నాను. పాత నిబంధనలో యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ప్రజలందరి పక్షంలో బలి అర్పించేవాడు. ఆయన మరణిస్తే ప్రజల పరిస్థితి అంతా కూడా గల్లంతే. కానీ ఇక్కడ మనకు నూతన నిబంధనలో మెల్కీసెదెకు యాజక క్రమము చొప్పున నిరంతరము సజీవుడైన యాజకుడు మన పక్షం ఉన్నాడు అని ఈ సత్యాన్ని గమనిస్తూ ఏమంటాడు? అందరం కలిసి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవంగలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన ఆయన మార్గమును ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. నమ్మదైన వాణిలో ఉన్న మొదటి లక్షణం ఏంటి తెలుసా? ఆయన సజీవుడు, యుగ యుగములకు సజీవ దేవుడు. అందుకొరకే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 7 verse 21 and 24 అద్భుతమైన సత్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం నమ్ముకున్న దేవుడు ఒకరోజు మాట ఇచ్చి ఇంకో రోజు కళ్ళు మూసే దేవుడు కాదు. ఎవరండి ఆయన? వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము, ఆ మాట గమనించండి, నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను. ప్రభు ఒట్టేసినాడు నిరంతరం యాజకుడైన యేసు ప్రభులో నమ్మకత్వమైన వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. 24లో చూస్తే ఈయన నిరంతరం ఉన్నవాడు గనుక, బాగా వినండి 24, ఈయన నిరంతరం ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. Unshaken, unwavering faith is because we have confidence on a living, eternal priest in the order of Melchizedek. మెల్కీసెదెకు యాజక క్రమం చొప్పున నిరంతరము సజీవుడైన దేవుణ్ణి మనం నమ్ముకున్నామండి. పరిస్థితులు మారినా, యుగాలు మారినా మన దేవునికి మరణం లేదు. అందుకొరకే పౌలు భక్తుణ్ణి ఒక మాట గమనిస్తే, యోహాను భక్తుణ్ణి తీసుకెళ్ళి పద్మాసు దీపంలో పడేశారండి. నీరో చక్రవర్తి పనిష్మెంట్ లాగా పడేశాడు. మాట్లాడడానికి ఇంకొక తోటి వ్యక్తి లేడు. భయంకరమైన ఒంటరితనం, చుట్టంతా సముద్ర ఘోష, కిందేమో ఇసుక, పైన ఏమో ఆకాశం,
పిచ్చివాడిగా ఉండాల్సిన పరిస్థితిలో కేకలు వేసి అదే వేరే వ్యక్తిని తీసుకెళ్ళి అలాంటి పనిష్మెంట్ వేస్తే ఇసుక తీసుకొని పైన ఆకాశంలో పడేసి దేవుడు ఉన్నాడా, అసలు ఏం జరిగింది నాకు అని అరిచి ఉండాలి. కానీ నేను ఎవరు చూస్తున్నాడో తెలుసా? అక్కడ నమ్మదగిన దేవుణ్ణి, వాగ్దానం చేసిన దేవుణ్ణి, నమ్మదగిన దేవుణ్ణి చూస్తున్నాడు. బహుశా మీరు అనొచ్చు బైబిల్ ఎక్కడుంది అని. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము అందరము కలిసి 5వ వచనం చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 1:5 చూడండి ఏం చూస్తున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం, నమ్మకమైన సాక్షియు. అబ్బా, అలాంటి ఎండిపోయిన ఎడారి లాంటి పరిస్థితిలో ఏకాంతపు ఒంటరితనము, చుట్టంతా దిక్కులు పిక్కటిల్లే నిశ్శబ్దం, వాటిపైన సముద్ర ఘోష, పైన ఆకాశం, ఒంటరివాడు, అలాంటి పరిస్థితిలో ఆయన కనిపించింది ఏంటండి? వాగ్దానం చేసే దేవుడు నమ్మదైన వాడని మనకు తెలుసు. ఆయన ఏమంటున్నాడు? నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు. బా, కృపా సమాధానం ఎక్కడి నుంచి? నమ్మదగిన దేవుడి నుండి. అందుకొరకు ఎండింగ్ 18వ వచనం చూస్తాం. అదే అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుదాం. 18వ వచనం అందరం కలిసి చదువుదామండి. అల్ఫయో ఒమేగయో నేనే, ఆదియు అంతము నేనే. బాగా గమనించండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. నంబర్ 1, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మనకు ధైర్యం ఏంటి? ఆయన ఎప్పుడు సజీవుడే, ఎప్పుడు సజీవుడే. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను, యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. అంతేకాదట, మరి మరణము యొక్కయో పాతాళము యొక్కయో తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. బా, మన దేవుడు ఎవరు తెలుసా అండి? వాగ్దానం చేసిన దేవుడు. ఒకే మాట, వాగ్దానం చేసిన దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడా? ఈరోజు ప్రియ సోదరి సోదర, పరిస్థితులు ఏమైనా సరే, అవమానకరమైన పరిస్థితులైనా సరే, అనారోగ్య పరిస్థితులైనా సరే, దేవుడు నీకు వాగ్దానం చేశాడా? ఇంకా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు. నీ విశ్వాసను కర్తయు కొనసాగించువాడు నమ్మదగిన వాడు. ఎందుకు? నంబర్ 1, ఆయన సజీవుడు. హీ ఈజ్ అలైవ్ ఫర్ ఎవర్మోర్. సజీవుడు. రెండో సత్యం చూసుకుందామా? ఈ సజీవుడైన దేవుడు, మనుషులు మనకు వాగ్దానం చేస్తారు, కానీ తర్వాత వాగ్దానం మీద నిలబడరు. ఎందుకు నిలబడరు తెలుసా అండి? పరిస్థితులు మారుతున్నట్లు ప్రజలు కూడా మారిపోతుంటారు. మారని వ్యక్తి ఎవరు? చాలామంది అంటారు, అబ్బా నేను మారనని. అబద్ధం, మన భాషలో పచ్చి అబద్ధం. ఎందుకు తెలుసా? మారమంటే నీకు గ్రోతే లేదని. పుట్టిన వ్యక్తి ఇలా ఇంత పుడతాడు, కొన్ని సంవత్సరాల లోపల అమ్మో ఇంత పెరిగిపోయినా మరి మార్పు రాలేదా? ఫిజికల్గా తల వెంట్రుకలు మారిపోతాయి, రంగు మారిపోతుంది, ముఖ వర్చస్సు మారిపోతుంది, అన్నీ మారిపోతాయి, భాష కూడా మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. ఆర్థిక వ్యవస్థ మారంది ఏమీ లేదు ప్రపంచంలో. కానీ ఇప్పుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు నమ్మడానికి కొరకు దేవుడు మనకి ఇంకొక సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. యాకోబు గ్రంథం, ఇంకా హెబ్రీలను చూస్తాం. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చూస్తే, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ టుమారో. ఒక మాట ఆలోచిస్తే మనము నమ్మదగిన దేవుడిని ఎందుకు అనగలుగుతున్నాం తెలుసా? అందరూ మారిపోయినా, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వాలు మారిపోయినా, ఆర్థిక వ్యవస్థ మారిపోయినా, కంప్లీట్ సిస్టమ్స్ మారిపోయినా, ఇంకో మాటలో కోవిడ్తో అన్నీ మారిపోయినాయి. ఎలా మారిపోయాయంటే చివరికి మనం కూడుకునే క్రమం మారిపోయింది, మార్కెటింగ్ మారిపోయింది. ఒకప్పుడు అంతా ఫిజికల్గా పోయి కొంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ మార్కెట్ వచ్చింది. రేపు ఏమి వస్తాయో తెలియదు. మార్పు అనేది తథ్యం. కానీ మారేదాన్ని నమ్ముకుంటే తర్వాత అటు ఇటు కాకుండా అయిపోతాం. కానీ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎందుకు ఆయన నమ్మదైన వాడు, ఆయన వాగ్దానం చేసిన దేవుడు ఎందుకు నమ్మగలగాలి అంటే, బైబిల్ రాస్తుంది నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. హెబ్రీ రాసిన 13:8 రాస్తూ జ్ఞాపకం చేస్తూ హెబ్రీ సంఘాన్ని స్థిరపరుస్తున్నాడు. ఒప్పుకుందాం, నిశ్చలంగా పట్టుకుందాం. వాగ్దానం చేసినవాడు నమ్మదైన వాడు, ఆయన మారడయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. మారే దేవుడు కానే కాదు. అందుకొరకే యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో శ్రేష్టమైన వరములు దేవుడు మనకి ఇస్తాడని దాని గుర్తేంటి? యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది అయి. ఈ మాట గమనిస్తాం. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. మనకిచ్చే వరములు ఇచ్చే దేవుడు ఎలాంటి వాడు? ఆయన యందు ఏ చంచలత్వమైనను
నో వేరియేషన్, ఇంగ్లీష్లో బాగుంది, నో వేరియేషన్, నాట్ ఈవెన్ డిగ్రీ వేరియేషన్. చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఛాయ అంటే షాడో అండి. ఒరిజినల్ సోర్స్ ఏం మారకపోయినా కానీ ఈ షాడో మారుతున్న ప్రక్రియలో దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, మనం ఆరాధించే దేవుడు, వాగ్దానం చేసిన దేవుడిలో ఏ చంచలత్వం లేదు, ఏ చంచలత్వం లేదు. ఇంకా ముందు గమనిస్తే ఏ ఛాయ గమనాగమనము వలన, అంటే అటు ఇటు కదలిక వలన, వచ్చిపోయేదాని వలన, ఛాయ షాడోలో కూడా మార్పు లేదటండి. షాడో మన లైట్ని బట్టి మన యొక్క షాడోనే మారిపోతుంటుందండి. అందరూ అంటారు కొంతసారి, నీ నీడను కూడా నమ్మొద్దు అని. ఎప్పుడు విన్నారా స్టేట్మెంట్? బాగా ఫేమస్ అయిపోయింది ఈ మధ్యలో, నీ నీడను కూడా నమ్మొద్దయ్యా, ఓ అమ్మ తల్లి, నీ నీడను నమ్మొద్దు అని. నీడను అసలు నమ్మితే ఫూలిష్నెస్ అనేది కామన్ సెన్స్, ఫిజిక్స్ చదివినోడు ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటారా? నీడ ఎప్పుడు మారుతూనే ఉంటుంది. సన్లైట్ బట్టి, టైం ఆఫ్ ద డే బట్టి, ఏ రోజు ఏ టైం బట్టి, సూర్యుని యొక్క రశ్మి యొక్క ఆ యొక్క యాంగిల్ని బట్టి నీడ మారుతూనే ఉంటుంది. నీడ నమ్మడంలో తప్పే, నీడని నమ్మితే తప్పు అనేది కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. కానీ బైబిల్ గమనించండి, ప్రభువారికి, మనం ఆరాధించే నమ్మదగిన దేవునికి ఎందుకు మనం ధైర్యంగా ఉండాలి తెలుసా? ఆయనలో గమనము వలన కలుగు ఏ ఛాయ మార్పు కూడా లేదట. షేడ్ ఎప్పుడైనా చూసారండి? లైటింగ్లో షేడ్ అంటారు, లైట్ తిప్పండి కొద్ది ఇలా అంటారు, అంటే లైటింగ్ బట్టి షేడ్ మారిపోతుంది. దేవుళ్ళు ఆ షేడ్ చేంజ్ కూడా లేదండి, షేడ్ చేంజ్ కూడా లేదు. రీసెంట్గా కొన్ని కలర్స్ ఫైనలైజ్ చేయాల్సి వస్తుంటే కొన్ని వాటికి కంప్యూటర్ డిజైన్లో ఒక రంగు అనిపించింది, తర్వాత శాంపుల్ పంపిస్తే ఇంకో రంగు అనిపించింది, తర్వాత నా ఫోన్లో చూస్తే ఒక రంగు, తర్వాత ఇంకొక కంప్యూటర్ మానిటర్లు చూస్తే ఇంకో రంగు, లాస్ట్కి ప్రింట్కి వెళ్తే ఇంకో రంగు. అంటే ఒకటే రంగు ఎన్ని షేడ్లు మారిపోయాయండి. బైబిల్ రాస్తుంది, దేవుళ్ళు అంట ఆ గమనం వల్ల ఛాయలో కూడా మార్పు ఉండదండి. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఇమ్యూటబిలిటీ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్. హీ డజంట్ ఈవెన్ చేంజ్ అవర్ డిగ్రీ. ఇంకా ముందుకెళ్తే నంబర్ 1, ఎందుకు ఆయన నమ్మదైన వాడు నమ్మగలగాలంటే, నంబర్ 1, ఆయన సజీవుడు, మరణంతో అంతం అయ్యే దేవుడు కాదు. రెండవది, ఆయన మార్పు లేనివాడు. మూడవది, హెబ్రీ రాసిన పత్రికలోనే 6వ అధ్యాయం 17-18 వచనాల్లో స్పష్టంగా చదువుకుందాం. బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 6 verse 17 and 18 క్విక్లీ ప్లీజ్. బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 6 verse 17 and 18. దయచేసి క్లుప్తంగా, త్వరితంగా వాక్యాన్ని తీసి చదవడానికి ప్రయత్నిస్తాం. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలని ఉద్దేశించిన వాడై, మూడోది చూడండి అదే వచనం, హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, 6:17. ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని. ఈ లైన్ గుర్తుపెట్టుకుంటే సగం టెన్షన్లు పోతాయి. దేవుడు అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి, 18th verse, 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానం దృఢపరచను. బలమైన ధైర్యానికి కావాలా? బలమైన ధైర్యం. ఎట్లాంటి ధైర్యం అండి? నేను శరణాగతులై దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నాకు ఈరోజు ధైర్యం ఇచ్చిన దేవుడు ఏమని తెలుసా? వాగ్దానం చేసిన దేవుడు, అబద్ధమాడ జాలని వాడు. నంబర్ 1, సజీవుడైన వాడు. నంబర్ 2, మార్పు లేని వాడు. నంబర్ 3, అబద్ధమాడ జాలని వాడు. గద్దినాల్లో ఎంతగానో పరిస్థితులన్నీ మారిపోతున్నప్పుడు, ఒక్కసారి తలకిందులైపోతున్న పరిస్థితులు వచ్చినప్పుడు చుట్టుపక్కలంతా ఏమైపోతుందని ప్రశ్నలు వేస్తున్న సందర్భంలో నేను కంగారు పడడం ఆరంభించాను. ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. పరిస్థితులు మారేసరికి వాగ్దానం చేసిన దేవుడు మారిపోయాడు అనుకుంటున్నావా? వెంటనే ఆలోచిస్తే వాగ్దానం చేసిన దేవుడు గుర్తొచ్చాడు. వాగ్దానం చేసిన దేవుడు అబద్ధమాడ జాలని వాడు. హీ కెన్ నెవర్ లై. ఎంత ధైర్యం వచ్చింది తెలుసా అండి? ఒక్కసారి మాటిస్తే భూమి ఆకాశం అందున్న సమస్తం గతించిపోయినా సరే దేవుని మాటలో పొల్లు అక్షరం సున్నా కూడా అటుబోదు ఇటుబోదు. అది దేవుని మాట యొక్క ఖచ్చితత్వం. ప్రియ సోదరి సోదరుడా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, వాగ్దానాలు చేతిలో పట్టుకొని వణికిపోతున్నావంటే దాని విలువ నీకు తెలియదు.
వాగ్దానం చేసిన వాల్యూ నీకు తెలీదు, వాగ్దానం చేసిన దేవుని యొక్క పటిష్టత నీకు తెలీదు. ఆయన సజీవుడు, యుగయుగముల సజీవుడైన వాడు, మరణం వచ్చే దేవుడు కాదు. రెండవది, మారే దేవుడు కాదు. మూడవది, అబద్ధం ఆడేవాడు కాదు. దీనివల్ల మనకి ఏమొస్తుందండి? బలమైన ధైర్యం. ఈరోజు ధైర్యం కోల్పోయిన, ధైర్యము వీడిపోయిన సహోదరి, సహోదరుడా, చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, అమ్మా, నాన్న, మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నా, ఈరోజు ధైర్యం వీడిపోయిన పరిస్థితులు వస్తున్నాయా? ఇప్పుడు అన్నావా, గుండె జారిపోయిన పరిస్థితి వస్తుంది. మై హార్ట్ ఈస్ మిస్సింగ్ ఎ బీట్. రీసెంట్గా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ పెద్ద ఆవిడ ఒక మాట అనింది, అయ్యా దయచేసి నా కొరకు ప్రార్థించండి. ఏంటంటే చెప్పండి అంటే, ఆమె అనింది, నా పరిస్థితి ఎలా ఉందంటే అప్పుడప్పుడు నాకు గుండె ఆగిపోతుంటే అనిపిస్తుంది, గుండె దడదడగా ఉంది అని. నేను నన్ను ఏం జరిగిందంటే ఆమె జరిగిన సంఘటన చెప్తా ఉంది. చెప్పిన తర్వాత ఆలోచిస్తే ఆర్థికంగా ఆమె పరిస్థితి, అకస్మాత్తుగా కుటుంబంలో ముగ్గురు ఒకేసారి మరణించడం, అవన్నీ చూసిన తర్వాత ఆమె అంటుంది, మూడో మరణం చూసిన తర్వాత నా పరిస్థితి ఏమని తెలుసాయ్యా, వెనకల నుంచి ఎవరో గుండెని బట్టి లాగేస్తే నా నొప్పి ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు. చచ్చిపోతున్నప్పుడు కూడా బాధ ఇంతగా ఉంటుందేమో నాకు తెలియదు, కానీ దానికంటే ఎక్కువగా నరకయాతన అనుభవిస్తూ ఉన్నానని. ధైర్యం కోల్పోయిన పరిస్థితి, పీడకల్లో వస్తున్నాయి, రాత్రి పడుకుని నిద్ర రావట్లేదు, వాగ్దానాలన్నీ ఉన్నాయి, కానీ గుండె దడదడగా ఉంది నా పరిస్థితిని. ప్రియ సోదరి, సోదరుడా, ఈరోజు నీ కట్టి ధైర్యం నీకు రావాలంటే ఒకటే నమ్ము, వాగ్దానం చేసిన దేవుడు అబద్ధం ఆడజాలని దేవుడు. హీ కెన్ నెవర్ లై. ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు. నాలుగోదిగా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. వాగ్దానం చేసిన దేవుడు నేను ఎందుకు విడిచిపెట్టలేదు తెలుసా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి త్వరగా చదువుకుందాం. జెరెమియా చాప్టర్ 31 verse 3. చాలా కాలం క్రిందటి యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అయ్యా, నేను విడిచిపెట్టకుండా నేను నిన్ను కృప చూపిస్తున్నాను. ఎందుకు తెలుసా? శాశ్వతమైన ప్రేమ అంటే మార్పు లేని ప్రేమ. నాలుగో సత్యం ఏంటంటే, మనం వాగ్దానం చేస్తే దేవుడు నమ్మదగిన దేవుడు అని ఎలా నమ్మగలుగుతున్నామంటే, ఆయన ప్రేమలో తగ్గేవాడు కాదండి. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, ప్రేమ పరిస్థితులు బట్టి మారుతూ ఉంటుంది. ఎలా మారిపోతుందో మన అందరికీ తెలుసు. ఆ కథ, ఫేమస్ కథ మీకు తెలుసు కదండి. ఒక పెళ్ళైన కొత్తలోట జంట, భార్య భర్తకు రాస్తూ లెటర్, స్టార్టింగ్ ఒక కాలంలో లెటర్స్ రాసేవాళ్ళు. అప్పుడు రాస్తూ చాలా పొయిటిక్గా తన భర్తను ఉద్దేశించి, అప్పుడే కట్టుకున్న భర్తను ఉద్దేశించి సంబోధిస్తూ ప్రేమనాథ అని రాసిందట. ప్రేమనాథ అని అడ్రస్ చేసి రాసిందట. ప్రేమనాథ అని రాసిన ఆ యొక్క భార్య తర్వాత కుమారుడు కనింది, తర్వాత కూతురుని కూడా కనింది. బిడ్డలు పెరుగుతున్నారు, పిల్లలతో బిజీ అయిపోయింది. పిల్లలతో బిజీ అయిపోయేసరికి ఇప్పుడు భర్త ఎక్కడో పని చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు లెటర్ రాస్తుంది కొన్ని రోజుల తర్వాత, బిడ్డల్ని పోషిస్తూ, బిడ్డలే ప్రపంచం అయిపోయిన తర్వాత. ఒకప్పుడేమో ప్రేమనాథ అని రాసిన భార్య ఇప్పుడు నాథ అని రాయడం ఆరంభించిందట. అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళైనాయి, ఎవరికి మనమరాలు పుట్టారు. మనమరాలు పుట్టేసరికి లెటర్లు రాయడం కూడా మానేసిందట. ఎంత బిజీ అయిపోయింది వాళ్ళ ప్రపంచంలో అంటే, వాళ్ళ ముసిముసి నవ్వులు, వాళ్ళ ఆటల్లో ఈమె కూడా చిన్నపిల్ల అయిపోయి వాళ్ళతో బిజీ అయిపోయింది. అయిపోయేసరికి ఈయన అనుకున్నాడు, ఒకప్పుడు ప్రేమనాథ రాశావు, తర్వాత నాథ అన్నావు, ఇప్పుడు నేనే రాసుకుంటా, అనాథ అని రాసుకున్నాడట ఆయనే. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, పరిస్థితులు బట్టి ప్రేమ ఏమైందండి, డైవర్ట్ అయింది, అటెన్షన్ షిఫ్ట్ అయింది. మరి ఇక్కడ మనం ప్రేమిస్తున్న, మనకు వాగ్దానం చేసే దేవుడు ఏమంటున్నాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. అంటే ఈ ప్రేమ అస్సలు మారే పరిస్థితి లేదు కాబట్టి విడువక నీ ఎడల కృప చూపిస్తున్నా. ఆఖరి మాట చూసుకొని మనము ప్రభుని ఆరాధిస్తాం. ఒక్కసారి గమనిస్తే, ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 20-21 వచనంలో అసలు చెదరని విశ్వాసం ఎలా ఉందో చూద్దాం. రోమన్స్ చాప్టర్ 4 verse 20 and 21, 20-21 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. రోమీయులు చాలా ప్రాముఖ్యమైన సత్యం. అబ్రహాము శారాయిలకు అంతటి విశ్వాసం ఎలా వచ్చింది?
వారి సీక్రెట్ ఒక్కసారి చూసుకొని మన జీవితాల్లో కూడా విశ్వాసములో దేవుడు ఒక ఆనిముత్యపు చరిత్రను మన ద్వారా కూడా పరిశుద్ధాత్ముడు గ్రంథస్థం చేయనట్లు రోమీలకు 4వ అధ్యాయం 20-21 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. రోమా 4వ అధ్యాయము 20-21 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ Romans chapter 4, reading all together, verse 20 and 21. 20-21 అందరం కలిసి చదువుకుందాం. ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక, ఇంగ్లీష్లో బాగా రాస్తుంది, he staggered not in the promise of God. దేవుని వాగ్దానములో సందేహించలేదంటండి. స్టాగరింగ్ అంటే అటు ఇటు ఊగడం, అట్లా ఊగలేదట. ఇప్పుడు మనకు ఒక రోజు ఏమో ప్రభువా నీ కొరకు వాగ్దానం ఇచ్చావు, ఏర్పరచుకున్నావు నాయనా, ఒకరోజు ప్రభువా నీ కొరకు ఏదైనా చించేస్తా అంటాం, ఇంకో రోజు బైబిలే చించేసుకుంటాం. అలాంటి పరిస్థితులు ఉన్నాం. అంటే ఎట్లా పడితే అట్లా సందేహిస్తూ స్టాగరింగ్ అంటే అర్థం కావడం కొరకు, తాగుబోతూ బాగా తప్పదాగేస్తే నడక ఎలా ఉంటుందండి? కుదుటగా స్థిరంగా నడవాడు, ఇలా అంటాడు, ఇలా మూవ్ అవుతాడు. మీకు బహుశా తెలిసే ఉండొచ్చు కదా, దాన్ని డెమాన్స్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. అలా విశ్వాసంలో ఇలా ఊగలేదట. బైబిల్ రాస్తుంది చూడండి, he staggered not at the promise of God through unbelief, but was strong in faith, giving glory to God, and being persuaded that what he had promised he was able also to perform. అందరం కలిసి 21 వచనం తెలుగులో 21 తెలుగులో కలిసి చదువుకుందాం. ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. సమర్థుడు అని నమ్మాడట. అంటే 5వ సత్యం, ప్రాముఖ్య సత్యం ఏంటంటే, విశ్వాసము, దేవుడు వాగ్దానము, నమ్మదగిన దేవుడు వాగ్దానం చేశాడు, నమ్మదగిన వాడు అని నీ జీవితంలో నీకు ధైర్యం రావాలి అంటే ఈ నమ్మదగిన దేవుడు సమర్థుడు. అందుకొరకు తెలుసా అండి, మనకు కూడా వాగ్దానాలు చేస్తాం, కానీ తర్వాత అంటాం, అయ్యో అండి కోవిడ్ వచ్చి పరిస్థితులు ఇలా అయిపోయాయి, లేకపోతే నేను చాలా పెద్ద గిఫ్ట్ నీకు ఇద్దామని అనుకున్నా కానీ అయ్యో కుదరలేదండి అంటాం. వాస్తవం ఇవ్వాలని మనసులో ఉంటుంది, వాగ్దానం చేశాం కదా ఇవ్వాలి అని మనసులో ఉంటుంది, కానీ ఆర్థికంగా నాకు సమర్థత లేదు అప్పటికి, అంటే ఆ కెపాసిటీ లేదు. ఇంకో మాటలో శక్తి లేకపోవడం, సమర్థత లేకపోవడం. అయితే 5వ సత్యం ఏం తెలుసా అండి, దేవుడు నమ్మదైన వాడు. నీ జీవితంలో నువ్వు నమ్మాలి, నీకు ధైర్యం రావాలంటే ఆయన సమర్థుడు అని నమ్మాలి. ప్రేమలో తగ్గేవాడు కాదు, శక్తిలో కూడా తగ్గేవాడు కాదు. శక్తిలో తగ్గని దేవుడు, ఓడని దేవుడు. అంటే మీరు అనొచ్చు, అబ్రహాం శారాల ధైర్యం ఏంటండి? వాళ్ళ ధైర్యం ఏం తెలుసా? ఒక మాట చూడండి, చాలా నాకు తెలుగులో చాలా ఇష్టం ఈ వచనం. రోమా 4వ అధ్యాయం 17వ వచనం. ఐ లవ్ దిస్ వర్స్. ఇది తెలుసుకుంటే ప్రపంచంలో ఎంతటి విశ్వాస భ్రష్టులమైపోయినా ఒక్కసారి తిరిగి దేవుడు లేపగలడు. రోమా 4:17 అందరం కలిసి చదువుదాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడు. మన దేవుడు ఎవరండి? మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట. లేవండి, ఏం లేవు ఇక్కడ, శూన్యం, కలుగాక సృష్టి. అది దేవుని యొక్క సమర్థత. దట్ ఈస్ హిస్ పవర్ అండ్ మైట్. అలాంటి దేవుడు వాగ్దానం చేస్తే ఏమీ అవ్వట్లేదండి అంటే ఐ డోంట్ కేర్. ఏంటి పరిస్థితులని విషమిస్తున్నాయి, అయ్యో చావు బ్రతుకుల్లా ఐ డోంట్ కేర్ అంటాడు. ఎందుకండి? లేని వాటిని ఉన్నట్టు చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టు చేసే దేవుడు. యాయిరు కుమార్తె మరణించింది, ధైర్యం కలిగి ఉండు, విశ్వాసం, ఫియర్ నాట్ బట్ బిలీవ్, భయపడొద్దు, విశ్వాసం ఉంచంటే అందరూ అంటారు చచ్చిపోయాడండి, ఇంకేంది విశ్వాసం అంటారు. కానీ అక్కడ చూడండి దేవుని సమర్థత ఏంటండి? ఉన్న వాటిని లేనట్లు చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టు చేసే దేవుడు, మృతులను సజ్జులుగా చేసే దేవుడు, సజ్జులను మృతులుగా చేసే దేవుడు. అది దేవుని యొక్క సమర్థత. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. రాత్రికి చరిత్రను మార్చే దేవుడు. రాత్రి పడుకున్నప్పుడు చెరసాల పడుకున్న ఉదయకాలము ప్రధాన మంత్రిగా లేచాడు. అది కాదా దేవుని యొక్క లేనిది ఉన్నట్టు చేసేది? రాత్రి సింహ బోన్లో ఉన్నాడు, ఉదయకాలం ప్రెసిడెంట్గా నిలబడ్డాడు. అది దేవుని యొక్క సమర్థత. ఒక్కసారి ఆలోచించు ప్రియమిత్రమా, దేవుడు ఒక్కసారి నీకు వాగ్దానం చేస్తే 99% నీ కళ్ళ ముందు అంతా వ్యతిరేకంగా అనిపించిన రాత్రికి దేవుడు చరిత్ర మార్చగల సమర్థుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు.
ఒక్కటి కూడా సుముఖంగా లేదంటున్నావా? సంతోషించు. దేవుడు ఉంటే చాలు, ఆయన వాగ్దానం ఉంటే చాలు. రీసెంట్గా జరుగుతున్న పరిస్థితులు చూసినప్పుడు ఏంటి ప్రభు ఈ పరిస్థితులు అయిపోతున్నాయి? వాగ్దానం అతి అతి అద్భుతమైన వాగ్దానాలు ఇచ్చి కదా ఈ యాత్రను ఆరంభింపజేశావు. వాట్ ఈస్ దిస్ ప్రభు అని ప్రార్థిస్తున్నాగా ప్రభు అన్నాడు, నీకు కనిపిస్తుందా? ఏడ్చుకెళ్ళి రా చూడంటే సమాధులు, చనిపోయిన ఎముకలు, అసలు కుళ్ళిపోతున్న ఎముకలు, వాసన రాలిని ఎండిపోయిన ఎముకలు. ప్రభు అన్నాడు, ఇవి తిరిగి సైన్యం అవుతాయా? కాలేవయ్యా. ఆత్మదేవుని కార్యం జరిగినప్పుడు సమాధుల్లో నుండి వచ్చి దేవుడి యొక్క జీవార్థమైన కార్యాన్ని నెరవేరుస్తాడు. వాగ్దానం చేసేవాడు నమ్మదైనవాడు, విమోచన దినం వరకు కొనసాగిస్తాడని మాట్లాడినప్పుడు గొప్ప ధైర్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చాడు. అందుకొరకు చెప్తున్నా, ఈరోజు మరొకసారి అనుభవించిన వాడిగా, నీ విశ్వాసం చల్లారిపోయిందా సహోదరి సోదరుడా, ప్రియ చెల్లి తమ్ముడు? నీ కుటుంబ పరిస్థితులు ఈరోజు ముక్క చెక్కలైపోయాయా? అసలు ఏమవుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నానని ఏడుస్తున్నావా? ఈ వాగ్దానము మరొకసారి, ఈ వాక్యం నిన్ను ధైర్యపరచాలని, విశ్వాసము వీరుడుగా నిన్ను లేవనెత్తాలని, విశ్వాసం వలన శూర కార్యాలని జీవితంలో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకు చల్లారిపోయావు ఈరోజు? అబ్రాహాం శారా ధైర్యం ఏం తెలుసా? ఆయన సమర్థుడని నమ్మాడు. ఆయన సమర్థుడని నమ్మడానికి మీరు అనొచ్చు, వాళ్ళకి మెసేజ్ ఎవరు చెప్పారండి బ్రదర్? వాళ్ళకి మెసేజ్ ఎవరు చెప్పారు? యూట్యూబ్ ఉందా వాళ్ళకి? యూట్యూబ్ ఉందా వాళ్ళకి? అడుగుతున్నాను ప్రశ్న. ఫోన్లో కూర్చొని వాక్యం వినే అంతటి సౌలభ్యం ఉందా వాళ్ళకి? ఈరోజు ఇంటి సుఖంలో కూర్చొని ఏసీ ఆన్ చేసుకొని మంచం మీద పండుకొని వాక్యం వినే సుఖం లేదు శారాకి, అబ్రహాంకి. వారి విశ్వాసాన్ని స్థిరపరచడానికి అనుక్షణం సహవాసం లేదు. ఈరోజు అంటావు, అయ్యో కోవిడ్ ఉండి మన పరిస్థితులు అయిపోయిందండి, అరే సంఘంలో ఉంటే బాగుండేది అని. నేను ఒక మాట అడుగుతాను, మరి అబ్రహాం శారాలకి ఎక్కడుందండి సహవాస పరిచర్య? ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కుంటి సాకులు చెప్తాం మనం అంతే. వారికి ఉన్న ధైర్యం ఏం తెలుసా? ఒక్కసారి దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు 99 సంవత్సరాల సందర్భంలో ఒక మాట వచ్చి అన్నాడు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం, ఇది చదువుకొని ముగించుకుందాం. ఆదికాండం 17:1 అందరము కలిసి చదువుకుందాం. తాను ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. జెనసిస్ చాప్టర్ 17:1 అందరం కలిసి చదువుదాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమైన నేను, ఈ మాట అర్థం చేసుకోండి, ఈరోజు ఓడిపోయిన క్రైస్తవుడా, విశ్వాసంలో చల్లారిపోయిన క్రైస్తవుడా, దేవుడు నన్ను పిలుచుకొని ఈరోజు నా పరిస్థితి అర్ధాంతరంగా నట్టేట్లో ముంచాడని ఏడుస్తున్న, అపార్థం చేసుకున్న క్రైస్తవుడా, వాక్యం గమనించు. 99 ఏళ్ళ వాడినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, ఐఎమ్ గాడ్ ఆల్ మైటీ, సర్వశక్తి గల దేవుడను. నీ గర్భం మీద నాకు శక్తి ఉంది, నీ జవసత్వాల మీద నాకు శక్తి ఉంది, నీ శరీరం మీద శక్తి ఉంది. 99 సంవత్సరాల వయస్సు అని దేవుడే పిలుస్తుంటున్నాడు. అబ్రహాము 99 ఏళ్ళ వాడైనప్పుడు నీ శరీరాన్ని తయారు చేసిన నేను, నీ గొడ్డుబారిన తనాన్ని అనుమతించిన నేను, వయసు మీరిన తనాన్ని అనుమతించిన నేను, వాగ్దానం చేసిన నేను ఎవరు అంటే సర్వశక్తి గల దేవుడను. ప్రియ సోదరి సోదరా, గాడ్ ఈజ్ అన్ ఆల్ మైటీ గాడ్. సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, మృతులను సజీలుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టు చేసే దేవుడు. అది తెలుసా నీకు ఈరోజు? అది తెలిస్తే ధైర్యం ఉండాలి. ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. హోల్డ్ ఫాస్ట్, హోల్డ్ ఫాస్ట్. అబ్రహాం శారాలకి అందరూ చరణొచ్చు, బహుశా ఇంకేందమ్మా ఆశలను వదులుకో, అయిపోయింది అని వాగ్దానం చేశాడు. ఇన్ని సంవత్సరాల కనీసము నిరీక్షణకు ఆస్పాదము లేని చోట, ఆధారము లేని చోట దేవుని మాటను నమ్మారు. నీకు ఆధారాలు కావాలి ఈరోజు. ప్రూఫ్ ఉంటే నమ్ముతామండి. దేవుడు చేస్తుంది, దేవుడు ఒక్కటన్నా ఒక పాజిటివ్ సైన్, ఒక్క పాజిటివ్ సైన్ వస్తుంది. విశ్వాసం ఎందుకు అవుతుంది? అది మనం ఎట్లా కోరుకుంటామంటే, ఒక చెట్టు విత్తనం తర్వాత అలా మొలక తర్వాత అట్లాంటి ఎక్స్పెక్ట్ చేయకు. అది ఫిజిక్స్ అవి. దేవుని కార్యం ఫిజిక్స్కి వ్యతిరేకంగా ఉంటుంది, కామన్ సెన్స్కి వ్యతిరేకంగా ఉంటుంది, లాజిక్కి వ్యతిరేకంగా ఉంటుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇంకా నీకు విశ్వాసంతో పని ఏంటి? వెలు చూపే కదా. దేవుని బిడ్డగా ఉన్నావా? పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉంటే ఈరోజు దేవునిలో ఆనందించు. ప్రభా, కరెక్ట్ రూట్లో ఉన్నా నేను. మహిమకు ఏర్పరచుకున్న బిడ్డల
ఆ యాత్రలో సిద్ధపరిచినట్లు నా రక్షణకర్తయగు ద క్యాప్టెన్ ఆఫ్ ద సాల్వేషన్ మేడ్ పర్ఫెక్ట్ త్రూ సఫరింగ్, శ్రమల ద్వారా సంపూర్ణ తీసుకెళ్ళినట్లు ఆ రూట్లో నన్ను తీసుకెళ్తున్నావు, పరలోక పిలుపులో తీసుకెళ్తున్నావు ప్రభువా, నేను ఆనందిస్తున్నాను నీలా అని చెప్పగలవా? చరిత్రలు మారుతాయి, చరిత్రలు మారిపోతాయి, కుటుంబ పరిస్థితులు మారిపోతాయి. దేవుళ్ళు ఆనందించే వ్యక్తి ముందు సాతాను తల చితకదొక్కే సామర్థ్యం దేవుడు నీకిచ్చాడు. అందుకొరకే ధైర్యంగా వారు ఆ సందర్భంలో ఒకటే జ్ఞాపకం చేస్తున్నారు, విశ్వాసమునకు ఆధారం లేని చోట విశ్వాసముతో నమ్ముతున్నారు. అయ్యా 99 ఏళ్ళ వయసులో నువ్వు జ్ఞాపకం చేశావు, నేనెవరు? సర్వశక్తిమంతుడను. ఈ పరిస్థితులు ఏవి చూడట్లేదు, నీ సమర్థతను నమ్ముకున్నామయ్యా. 5 మాటలు ఆయన వాగ్దానం చేసిన నమ్మదగిన వాడంటే, నెంబర్ 1 సజీవుడు, చనిపోయే దేవుడు కాదు. 2వది మారని దేవుడు. 3వది అబద్ధమాడిన దేవుడు. 4వది ప్రేమలో తగ్గేవాడు కాదు. 5వది సమర్థుడైన దేవుడు, అంటే శక్తిలో ఓడిపోయేవాడు కాదు. ఈ 5 సత్యాలు గుర్తిస్తే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని గట్టిగా ఏం చేస్తావు? పట్టుకుంటావు, గట్టిగా పట్టుకుంటావు. గట్టిగా పట్టుకుంటే ఏమవుతుందో తెలుసా అండి? హోల్డ్ ఫాస్ట్. ఒక్క ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ఒక్కసారి స్క్రీన్లో కొన్ని సంవత్సరాల క్రితం షిప్పింగ్ ఇండస్ట్రీ అంత అడ్వాన్స్ స్టేజ్లో లేదు. అప్పటికి ఎలా ఉండేవంటే, ఈ యొక్క తెరచాప అంటే ఓడను నడిపే తెర, మీకు తెలిసి ఉండొచ్చు, డైరెక్షన్ సెట్ చేయడానికి కొరకు, మానిటరింగ్ చేయడానికి కొరకు తెరచాప అంటారు కదండి, సెయిల్ అంటారు. ఆ ఓడకి పైగా సుమారు 200 అడుగుల పైన ఆ తెరచాప ఎత్తుగా ఉంటుంది. ఈ గాలి ఎలా కొడితే ఆ దిశ వైపు అది దాన్ని మూవ్ చేస్తున్న ప్రక్రియలో ఓడ కూడా మూవ్ అయ్యేది. ఒక్కసారి స్క్రీన్లో చూడండి, ఆ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ రైట్ సైడ్లో మీకు పిక్చర్ కనిపిస్తుంది కదండి, కింద నుంచి 200 ఫీట్ ఎత్తుగా ఉంటుంది. అయితే ఆ పరిస్థితిలో ఒక సెయిలర్, వృద్ధుడైన సెయిలర్, వారు ఎవరైనా ట్రైనింగ్ కొరకు కానీ ఆ ప్రాంతానికి వచ్చి ఆ షిప్ ఎక్కాలని ప్రయత్నించినప్పుడు న్యూ ట్రైనీస్కి ఆయన నేర్పించడానికి కొరకు చెప్తే వాళ్ళకి ఎక్కట్లేదని ఒక చిన్న ఒక సీక్రెట్ని ఆయన అవలంబించడం ఆరంభించాడు. ఏమని రాశాడు తెలుసా అండి? ఇంగ్లీష్ రాస్తుంది, హోల్డ్ ఫాస్ట్ అని ఉంది కదా, హెబ్రీ 10:23లో హోల్డ్ ఫాస్ట్, HOLDFAST. ఆయన ఏం చేశాడంటే 2 బొటనవేలు ఇలా మనం పెట్టేస్తే HOLDFAST అంటే నిశ్చలంగా పట్టుకుందాం అనే దానికి అర్థానికి హోల్డ్ ఫాస్ట్ అంటే గట్టిగా పట్టుకో అని. మీరు అనొచ్చు, గట్టిగా పట్టుకో అనేది ఏంటంటే తుఫాన్లో వారిని కాపాడే మంత్రాన్ని వారికి బోధించడం ఆరంభించాడు. ఏంటంటే ఆ మంత్రం అని చెప్పడం ఆరంభించాడు. ఏంటట, ఒక సీన్లో కొత్తగా జాయిన్ అయిన రిక్రూట్ ఉన్నాడు, పెద్ద భయంకరమైన తుఫాన్ వచ్చేసింది, గాలి విరుచుకుపడతా ఉంది, కింద సముద్రం అంతా అతలాకుతలం అయిపోయింది, శబ్ద తరంగాలు, సముద్ర తరంగాలు ఉవ్వెత్తున కిరటంలాగా లేస్తూ ఉన్నాయి, ఓడ ఇటు అటు కొట్టుకొని పడిపోయే పరిస్థితి. ఒకసారి స్క్రీన్లో చూడండి. ఆ పడిపోయే పరిస్థితిలో డెక్ నుండి వెంటనే వారిని కాపాడడానికి కొరకు ఆ న్యూ ట్రైనీస్ అలా తెరచాప ఎక్కడైతే సన్నగా ఉందో దానిపై గట్టిగా పట్టుకోమనే వాళ్ళట. వీళ్ళు ఎక్కుతూ వచ్చి ఆ 200 ఫీట్ పైకి వెళ్ళి దాన్ని గట్టిగా పట్టుకుంటేసరికి చేతులు చెమటకి వణికిపోతూ ఆ పరిస్థితిలో కానీ ఒక్కసారి వదిలేస్తే ప్రాణాలు గల్లంతే. 200 ఫీట్ నుంచి వచ్చి డెక్ మీద పడతారు, లేకపోతే వచ్చి సముద్రంలో పడతారు, అంతే, ప్రాణాలు అక్కడక్కడే చనిపోతారు. అప్పుడు ఈ క్యాప్టెన్ వాళ్ళతోని సీనియర్ మోస్ట్ క్యాప్టెన్ అనేవాడంట, ఏమని తెలుసా అండి, గట్టిగా పట్టుకోండి అంటే వినిపించట్లేదు వాళ్ళకి, వేళ్ళు తీసి చూపించడం ఆరంభించాడు. హోల్డ్ ఫాస్ట్, గట్టిగా పట్టుకో అని. వారిని కాపాడే ఒకే ఒక్క పరిష్కార మార్గం ఏంటి అంటే గట్టిగా పట్టుకోవడం, అంతే. తుఫాన్ ఎంత రాని, ఇటు కొట్టని అటు కొట్టని అతలాకుతలమై తల క్రిందులైపోయి ఏమి కొట్టినా సరే వాళ్ళు గట్టిగా పట్టుకుంటే ఆ తుఫాన్లోంచి వారు కాపాడబడి బయటకు వచ్చేవారు. ఈరోజు ప్రియ సోదరుని యాత్రలో నేను కాపాడేది ఒకటే, నమ్మదగిన దేవుణ్ణి, వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుణ్ణి. ఈ 5 రకాలుగా గట్టిగా నువ్వు నమ్మినట్లయితే ఒప్పుకొని దాన్ని గట్టిగా పట్టుకో. ఈరోజు వెనుక సారిపోవడం వీలు లేదు. హోల్డ్ ఫాస్ట్, బిలీవ్ ద వన్ హూ ప్రామిస్డ్ యూ, హీ ఈజ్ ఫెయిత్ఫుల్. 5 ఏరియాస్ గట్టిగా పట్టుకో, నీ చరిత్ర మారిపోతుంది. ఆరాధికుడుగా దేవుని కనపరచడానికి దేవునికి సహాయపడనుగాక. మనం అందరం కలిసి దేవుని ఆరాధిస్తాం. 36వ పాట, మారిపోతున్న రోజులు, మారిపోతున్న సంవత్సరం, మారినది ఒక్కడే, అతడే యెహోవా దేవుడు, అందుకే మేము లయము కాలేదు, అందుకో మా స్తుతి ఆరాధన.